ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము నూతన కొత్త రాష్ట్రము. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. కానీ వికలాంగులకు సంబంధించిన విషయాల్లో రాపోల్ భాస్కర్ గారు ఒక న్యాయవాదిగా, అంతకుముందు ఒక ప్రజాప్రతినిధిగా చాలా పేద ప్రజలకు చాలా సహకరించిన వ్యక్తి. మరి ఈరోజు గత సంవత్సరం నుండి వికలాంగుల యొక్క చట్టాలు, వికలాంగుల యొక్క జీవోలు, వికలాంగుల యొక్క పాలసీలన్నీ జాతీయ స్థాయిలో ఏమేమి జరుగుతుందని అధ్యయనం చేసి వికలాంగుల కోసం ఒకటి శాశ్వతంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మధ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక మేనిఫెస్టో చేసింది. మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 8.8 ఏమని పెట్టిందంటే ప్రొవైడ్ రిప్రజెంటేషన్ టు ది పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఇన్ లోకల్ బాడీస్ అన్నది. రాజస్థాన్లో నేను పోయాను, రాజస్థాన్ పోయాను, ఛత్తీస్గఢ్ పోయాను. ఆ చట్టం కాపీలు కూడా తేవటం జరిగింది. రాజస్థాన్లో వికలాంగులకు అక్కడున్న స్థానిక బాడీలో వికలాంగులకు అవకాశం ఉంది, చట్టం చేసిరు వాళ్ళు. ఛత్తీస్గఢ్లో చట్టం చేసిర్రు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పింది, తర్వాత 2 కాంగ్రెస్ రాష్ట్రాలు అమలు చేసినాయి. అందుకే మొన్న ఛత్తీస్గఢ్, మొన్న బీజేపీ, అంతకుముందు 5 ఏళ్లలో 2019 చట్టం, 2021 చట్టం. ఆ 2 చట్టాలను కూడా మేము రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. ఈ తెలంగాణలో కూడా నామినేటెడ్గా కానీ రిజర్వేషన్ కానీ స్థానిక ఎన్నికలు ఇవ్వాలి. ఎందుకంటే 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 580 పైన మండలాలు ఉన్నాయి, 32 జడ్పీటీసీలు ఉన్నాయి, జడ్పీలు ఉన్నాయి. ఇలా జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చేస్తే దాదాపు 5,000 మంది ప్రజాప్రతినిధులు అవుతున్నారు. మేమేమంటున్నాం అంటే 5,000 మందిలో 5% ఇచ్చినా 250 మందికి పైన ప్రతినిధులు అవుతారు. ఒక పక్క కాంగ్రెస్ పాలించిన రాజస్థాన్లు ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ పాలించిన ఛత్తీస్గఢ్ ఇచ్చినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వటం అనేది సమంజసం. ఈ చట్టాలను తీసుకుపోయి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర అన్ని వర్గాల ఓట్లను ఆకర్షిస్తారు. కానీ వికలాంగుల ఓట్లు ఏంటంటే స్కాటర్డ్ ఉంటుందని గుర్తిస్తలేరు. కానీ దాన్ని మేము రాష్ట్ర స్థాయిలో ఒక నెట్వర్క్ను స్ట్రాంగ్గా చేశాము. ఎందుకంటే రాపోల్ భాస్కర్ గారు ఎప్పుడైతే మాతో చేరారో మాకు ఒక పెద్ద వెన్నుముకలాగా వికలాంగుల వ్యవస్థకు ఉంది. 21 రకాల వికలాంగులు, 20 లక్షల మంది, దాదాపు 80 లక్షల ఓట్లు. ఈరోజు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లో మేము వికలాంగులకు చేస్తామని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నేను రోహిత్ చౌదరి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈ తెలంగాణ ఇన్ఛార్జి గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా మాట్లాడటం జరిగింది. చాలా మంచి ఇష్యూ ఇది, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తేవాలని. అయితే ఇక్కడ ఒకటే, రాజకీయంగా వెల్ఫేర్గా ఎన్ని చేసినా కానీ వికలాంగులు అంటే ఒక చిన్న చూపు అనేది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మరి ఈరోజు రాపోల్ భాస్కర్ గారు ఆయనకున్న అనుభవము, ఆయనకున్న అంత పెద్ద ప్రాక్టీస్ను ఒక భాగంగా వికలాంగుల అంశాన్ని కూడా చేర్చుకోవడం మా రాష్ట్ర వికలాంగులందరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో న్యాయ సలహా శిబిరం పెడుతున్నాం. చాలా భయంకరమైన కేసులు వస్తున్నాయి. వికలాంగులను తీసుకొని బలవంతంగా రిజిస్టర్ చేయించుకోవటం, వాళ్ళ భూములు గుంజుకోవటం, తర్వాత వికలాంగులని మ్యారేజ్ చేసుకొని వదిలిపెట్టేయటం, ఇలాంటి జెన్యూన్ కేసులన్నీ కూడా రాపోల్ భాస్కర్ గారు సీరియస్గా తీసుకొని వాటిని హైకోర్టులలో సంబంధించిన కోర్టులలో కూడా పిటిషన్లు వేయటం జరుగుతుంది. భవిష్యత్తులో వికలాంగుల నెట్వర్క్ రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ స్థానిక ఎన్నికల రిజర్వేషను, వికలాంగుల చట్టం అమలు, వీటన్నిటి కోసం తీవ్రంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.